నమస్తే వెల్కమ్ టు ఏఎస్సీ న్యూస్ 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అద్దెకి పట్టణంలో వర్షం పడుతున్న ఘనంగా జరిగాయి. అద్దెకి నగర పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో నగర పంచాయతీ ప్రత్యేక అధికారి కృష్ణవేణి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య హాజరయ్యారు. ముందుగా జాతీయ జెండాను ప్రత్యేక అధికారి కృష్ణవేణి ఎగరవేశారు. అనంతరం జాతీయ జెండాకు సెల్యూట్ చేసి జనగణమన గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కృష్ణ చైతన్య, ప్రత్యేక అధికారి కృష్ణవేణి పాల్గొని కోవిడ్-19 సమయంలో అద్దెకి నగర పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు ఉత్తమ ప్రతిభను కనపరచగా వారిని సత్కరించి బహుమతులు అందజేశారు. జరిగిన కార్యక్రమంలో ప్రత్యేక అధికారి కృష్ణవేణి మాట్లాడుతూ అద్దెకి నగర పంచాయతీ పరిధిలో ఉన్న ప్రజలందరికీ 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు అని, ఈ కోవిడ్ సమయంలో ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొనడం సంతోషంగా ఉందని, అద్దెకి నగర పంచాయతీని అందరి సహకారాలతో అభివృద్ధి చేయడం జరిగిందని, ఇంకా మరెన్నో విధాలుగా నగర పంచాయతీ పరిధిలో ఉన్న వార్డును అభివృద్ధి చేస్తారన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దెకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య మాట్లాడుతూ అద్దెకి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని, కోవిడ్ను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించడం మంచిదన్నారు. అందరి సహకారంతో నగర పంచాయతీని ఎన్నో విధాలుగా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. కోవిడ్-19 సమయంలో అద్దెకి నగర పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు చేసిన సేవలు ఎంతో ఉత్తమమైనవి అని, నేడు వారిని సన్మానించుకోవడం సంతోషంగా ఉందని కృష్ణ చైతన్య తెలియజేశారు. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన అద్దెకి నగర పంచాయతీకి సంబంధించి ఈ సంవత్సరం మనం చేస్తున్నటువంటి ప్రగతి, సాధించవలసినటువంటి ప్రణాళిక, దానికి సంబంధించి ఏ స్థాయిలో ఉన్నామనేది కూడా ఇప్పుడు నేను ప్రగతి నివేదికను పరిగణిస్తాను. స్టార్ట్ అయిన తర్వాత 23వ తారీఖు లాక్డౌన్ ప్రారంభించినప్పటి నుండి కూడా మరి నగర పంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, మరి పంచాయతీ కమిషనర్ గారు, మరి ప్రజాప్రతినిధులు, అలాగే పెద్దలు బాచిన చైతన్య గారు కానీ, భరతయ్య గారు కానీ అందరూ కూడా మరి సహకరించి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ఎంతో శ్రద్ధ వహించి ఇప్పటివరకు మనం కాపాడుతున్నాము. కానీ ఇప్పుడు కోవిడ్ తీవ్రంగా వ్యాపిస్తున్నటువంటి పరిస్థితుల్ని ప్రజలందరూ గమనించి అద్దెకి నగర పంచాయతీ నుండి చేపడుతున్న పనులకు ప్రజలు కూడా సహకారం అందించి ఈ కార్యక్రమాలన్నింటిలో భాగస్వాములయ్యి మన అద్దెకి నగరాన్ని మరి మన ముందు స్థాయిలో ఉంచడానికి సహకరించాలని నేను కోరుతున్నాను. ఇప్పటికే మనము రాష్ట్ర స్థాయిలో 2వ స్థానంలో ఉన్నాము. ఈరోజు ప్రత్యేకించి పెద్దలు అందరూ కూడా కోరేది, మనం మొదటి స్థానానికి వెళ్ళడానికి కాంపిటీషన్లో ఉన్నాం కాబట్టి ప్రజల యొక్క భాగస్వామ్యం చాలా అవసరం. మరి పారిశుద్ధ్య కార్యక్రమం ఎంతవరకు శుభ్రంగా ఉంచగలుగుతారు, ప్రజలు కూడా సహకరించి వేస్ట్ మేనేజ్మెంట్ విషయంలో మరి అందరూ కూడా అవగాహన కలిగి ఉండి చేసినట్లయితే చక్కని ప్రగతిని మనం చూపించగలుగుతాం, మన అందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. అద్దెకి పట్టణంలో అలాగే మేడం గారు మొత్తం చదివి వినిపించారు. సో కమిషనర్ గారితో డిస్కస్ చేసి ఇంకా ముఖ్యంగా ఇందాక మేడం గారు చెప్పినట్టు పట్టణ పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా అద్దెకి పట్టణాన్ని జిల్లాలోనే నంబర్ 1 పట్టణంగా తీసుకునే విధంగా కృషి చేస్తామని సభాముఖంగా మీ అందరికీ మరోసారి తెలియజేస్తూ, అద్దెకి పట్టణం మంచి సుందరవనంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో నిరంతరం పనిచేయడం కూడా జరుగుతుందని మరొకసారి మీకు తెలియజేస్తూ, ఈ కరోనా సమయంలో ఎక్కువసేపు కూడా ముఖ్యంగా ఈ వర్షంలో ఇంతసేపు ఉండటం కూడా మంచిది కాదు. ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల అందరూ ప్రభుత్వం వారు సూచించినట్టు మీరందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మీరు తప్పనిసరిగా మీ ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలు అవన్నీ పాటిస్తే మీరు ఈ వైరస్ని దరి చేయనీయకుండా మీరు కాపాడుకోవచ్చు. అదేవిధంగా పట్టణ అభివృద్ధిలో మీరందరూ కూడా మీ సహకారాల్లో అభివృద్ధిలో భాగంగా మీరందరూ పాల్పంచుకోవాలని, మీ అందరూ సహకారాలు కావాలని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.
74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అద్దంకి పట్టణంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా రెపరెపలాడింది. అద్దంకి కోర్టు సముదాయ భవనం ఆవరణలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో సీనియర్ సివిల్ జడ్జి ప్రసాదరావు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ప్రి వెంకటేశ్వర్లు, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి భరత్ చంద్ర హాజరయ్యి స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను సీనియర్ సివిల్ జడ్జి ప్రసాదరావు ఎగరవేశారు. అలాగే అద్దంకి మండల తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ సీతారామయ్య, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రాజేందర్, అద్దంకి వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ ఆవరణలో ఏఎంసీ చైర్మన్ భువనేశ్వరి, సెక్రటరీ శ్రీనివాస్ కలిసి జాతీయ జెండాను ఎగరవేసి మహనీయులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి ప్రసాదరావు మాట్లాడుతూ 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో చక్కగా నిర్వహించుకోవాల్సి ఉండగా కోవిడ్ కారణంగా జరుపుకోలేకపోతున్నారన్నారు. న్యాయవాదులకు కోర్టు సిబ్బందికి 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అన్నారు. ఎందరో మహానుభావుల త్యాగ పోరాటాల వల్లనే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని జడ్జి ప్రసాదరావు తెలియజేశారు. ఎంతో బాగా చేసుకోవాల్సింది. దురదృష్టవత్తు మనకి కోవిడ్-19 అనేది మహమ్మారి రావడం వల్ల అందరికీ ఇబ్బందికరంగా జరిగింది. ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. రిపబ్లికన్ డే కన్నా మనకి అన్నీ సక్రమంగా తగ్గిపోయి కోవిడ్ని తగ్గిపోయి మంచిగా జరుపుకోవాలని ఆశిస్తూ మరొకసారి ప్రజలందరికీ 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేకాధికారి వారి ఆధ్వర్యంలో జెండా వందనం కార్యక్రమం జరగాల్సి ఉండగా వారు జిల్లా అధికారి కావడంతో జిల్లాలో కలెక్టర్ గారి దగ్గర ఉండాల్సి వచ్చింది. ఆ సందర్భంగా మండల పరిషత్ సిబ్బంది, ఎన్ఆర్టీ సిబ్బంది అంతా కలిసి 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. అలాగే మండలానికి సంబంధించిన 17 సచివాలయాల్లో ఆయా గ్రామాలకు సంబంధించిన ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే అందరూ సిబ్బంది కూడా సకాలంలో హాజరై ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా కరోనా సందర్భంలో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ చేయడం జరిగింది. కొర్సుపాడు మండలం పమిడిపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని కృష్ణంరాజువారిపాలెం గ్రామం సమీపంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి రోడ్డు మార్జిన్లో ఉన్న గొయ్యిలో పడిపోవడంతో పంగులూరు మండలం అలవలపాడు గ్రామానికి చెందిన పాలపర్తి సల్మాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయాలతో పడి ఉన్న వ్యక్తిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి సల్మాన్ మృతదేహాన్ని పరిశీలించి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదం ఏ విధంగా జరిగిందో పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు.
74వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అద్దంకి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీ ఆంజనేయ రెడ్డి, ఎస్ఐ మహేష్ హాజరయ్యి స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం కోవిడ్-19లో భాగంగా పోలీస్ స్టేషన్ సిబ్బందికి శ్రీ ఆంజనేయ రెడ్డి శానిటైజర్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్దంకి సర్కిల్ పరిధిలో ఉన్న ప్రజలకు 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలని, ఈ కోవిడ్ సమయంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి శానిటైజర్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రజలకు నిత్యం 24 గంటల సేవలు అందించే పోలీస్ సిబ్బంది కరోనా పట్ల తగు చర్యలు తీసుకొని ఫేస్ మాస్క్ ధరించి చేతికి గ్లౌజులు వేసుకోవాలన్నారు. స్టేషన్లో లేదా బయట కూర్చునే సమయంలో సామాజిక దూరం పాటించాలన్నారు. ముందు వారిని వారే కాపాడుకొని తర్వాత ప్రజలను కాపాడాలన్నారు. కరోనా పట్ల ఎవరు నిర్లక్ష్యం చేయకూడదని, తగు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిదని శ్రీ ఆంజనేయ రెడ్డి తెలిపారు. మాత్రం పర్సనల్గా చాలా జాగ్రత్తగా తీసుకొని చేసుకోండి. చాలా జాగ్రత్త. ఇప్పుడు ఎస్ఐ గారు ఏదైతే చెప్పామో ఎస్ఐ గారిని ఒకరికొకరు దూరం మెయింటైన్ చేయండి. శానిటైజర్ అనేది పక్కా ఉండాల్సిందే. ఇద్దరు కలిసి కానిస్టేబుల్స్ వెళ్ళవద్దు. ప్రజలకైతే మనం సేవ చేయాల్సిందే. ఈ టైంలో మన ఆరోగ్యానికి ప్రభుత్వం సూచిస్తున్నటువంటి సూచనలని పాటిస్తూ వీలున్నంత వరకు కోవిడ్ ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్తలు తీసుకోమని మనందరినీ కోరుతున్నాను. ఏమంటారు? అట్లా ఉంటారా? సహకరిస్తారా? జాగ్రత్తగా ఉంటారా? ఏమండి? అందరూ గుంపుగా ఒక చోట కూర్చోవద్దు. 6 అడుగులు 7 అడుగుల దూరం ఉండాలి మీరందరూ. నేను రేపటి నుంచి చెక్ చేసేది మీ దగ్గర ఫస్ట్ శానిటైజర్ ఉందా లేదా చూస్తాను. వేడి నీళ్ళ చిన్న మిల్టన్ బాటిల్ ఉందా లేదా అని చూస్తాను మీ అందరిది ఫస్ట్. ఈ 2 తర్వాత ఎవరైనా కలిసి కూర్చొని దగ్గరగా కూర్చొని మాట్లాడితే ఒప్పుకోండి మన వాళ్ళకి. ఏమంటారు? ఓకేనా? ఐ హోప్ ఆల్ యూ అండర్స్టూడ్. అర్థమైంది అనుకుంటున్నాను. ముందుగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కరోనా నేపథ్యంలో మన స్టాఫ్ ఒక 3 ఇన్ఫెక్ట్ అయి ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పక్క వాళ్ళకి కరోనా ఉంది లేదు నాకు ఉంది అనే ఉద్దేశంతోనే మనం ఉద్యోగం చేసుకోవాలి. బయటికి వెళ్ళేటప్పుడు కూడా విడివిడిగా వెళ్ళాలి. ప్రతి ఒక్కళ్ళు ఫేస్ షీల్డ్, ఫేస్ మాస్క్ తీసుకోవాలి. మాస్కులు కూడా ఏ రోజు మాస్క్ ఆ రోజు ఉతుక్కోవాలి, లేదంటే సర్జికల్ మాస్కులు ఖచ్చితంగా వాడాలి. సార్ చెప్పినట్టు ఇందాక మన గౌరవనీయ సిఐ గారు చెప్పినట్టు రోజు బెటాడియన్తో మన కుక్కులు ఇస్తే లోపల ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా పోతాయి. స్టీమ్ తీసుకోవాలి అవసరమైతే. స్టీమ్ బాక్స్ కూడా ఒక 1000 రూపాయలు ఉంటుంది. స్టీమ్ బాక్స్ తీసుకొని మార్నింగ్ ఈవినింగ్ మనం డ్యూటీ నుంచి వెళ్ళగానే ప్రతిరోజు తలస్నానం చేయాలి. మనం ఎక్కడెక్కడో తిరుగుతాము. మన బాడీ మీద 3 అవర్స్ ఉండిద్ది మన బాడీ మీద ఉన్న వైరస్. కాబట్టి మాస్క్ తీసేటప్పుడు కానీ పెట్టుకునేటప్పుడు కానీ ముక్కులోకి చేతులు వెళ్ళకుండా, లేకపోతే మన అవయవాల్లోకి ఏదైతే కంటిలోంచి, ముక్కులోంచి, నోట్లోంచి, చెవుల్లోంచి వైరస్ వెళ్ళిద్దో అలాంటి పరిస్థితులు వెళ్లకుండా మనం దాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు గ్లాసెస్, మినిమం ఫస్ట్ గ్లాసెస్ పెట్టుకోవాలి. లేదంటే ఫేస్ షీల్డ్ కంపల్సరీ రేపు తెచ్చుకోవాలి. దయచేసి మన పోలీస్ స్టేషన్ సిబ్బంది ఎవరు మరొకళ్ళు కరోనా బారిన పడకుండా ఉండాల్సిందిగా నా వైపు నుంచి మనవి చేస్తున్నాను. దయచేసి దీన్ని కోఆపరేట్ చేయండి. అందరూ ఖచ్చితంగా ఇది మన హెల్త్ పర్పస్సే. ఇప్పుడు మనం అనేది ఉంటేనే మన ఫ్యామిలీ సర్వైవ్ అయ్యింది. మన వల్ల మన ఫ్యామిలీకి, మన ఫ్యామిలీ వల్ల మనకి, లేకపోతే మన వల్ల ఇంకొక వ్యక్తికి. ఎందుకంటే ఫ్రంట్ లైన్లో ఉండి వర్క్ చేస్తూ ఉన్నాం. మనం డిఫరెంట్ ప్లేసుల్లో వెళ్తుంటాం. బట్ ఏంటంటే ఉన్న పరిస్థితుల్లో ముందు మనల్ని కాపాడుకోవాలి, తర్వాత మనం ప్రజలను కాపాడగలగాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఫేస్ షీల్డ్, గ్లౌజెస్, మాస్కులు ఒక సెట్. ఎందుకంటే మన నిత్యావసర జీవితంలో మనం క్లోత్స్ ఎలాగో ఒక 4 పేర్స్ పెట్టుకుంటామో, ఇంకా రిమైనింగ్ అన్నీ మనం ఎలాగో సమకూర్చుకుంటామో, మాస్కులు కూడా ఇంత ఒక సర్జికల్ మాస్కులు కట్ట ఒకటి, నెక్స్ట్ ఫేస్ షీల్డ్, గ్లౌజెస్, ఇలాంటి మనం ఎక్విప్మెంట్ మనకు తప్పదు. ఉన్న పరిస్థితుల్లో కరోనాను జయించాలంటే మనం ఇవన్నీ వాడుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ తీసుకుంటారని కోరుకుంటున్నాను. వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అద్దెకి సిపిఎం పార్టీ ప్రాంతీయ కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగ పీఠికను ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు, విజయ్ కుమార్, రఘుచంద్ర హాజరయ్యి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తంగిరాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ పీఠికను ప్రతిజ్ఞ చేశారని, భారత రాజ్యాంగాన్ని కాపాడాలని, లౌకికవాదాన్ని కాపాడాలని, భారతదేశంలో ఉన్న పేద ప్రజలందరికీ సమాన ఆర్థిక న్యాయం జరగాలని చట్టాలను ఏకగ్రీవంగా అమలు చేయడం జరిగిందన్నారు. మూఢనమ్మకాలను ప్రభుత్వమే ప్రోత్సహించడం మరికట్టాలని, అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం భరోసా ఇవ్వాలన్నారు.
రాజ్యాంగం నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలో స్వేచ్ఛను, అవకాశంలోనూ సమానత్వంను చేకూర్చడం మరియు వారందరికీ పెంపొందించుటకు తీర్మానించుకొని నవంబర్ 26, 1949 రాజ్యాంగాన్ని పరిగ్రహించి శాసనంగా రూపొందించారన్నారు. 4వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తా ఉంది. మరోపక్క కరోనా వైరస్ దేశంలో ఈరోజు తీవ్రమైనటువంటి పరిస్థితి ఉంది. ఎక్కువ కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం ఈ వైరస్ నుంచి కాపాడటానికి, ప్రజలను కాపాడటం పోగా దీన్ని డైవర్ట్ చేసి, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశ ప్రజలందరినీ రామ మందిరం కడుతున్నాము, ఇదే శ్రీరామ రక్ష అన్న విధంగా ఈరోజు దేశ ప్రజలందరినీ దాని వైపు మళ్లించి దాని చుట్టూ తిప్పుతూ ఉన్నారు. ఇది ఎంతమాత్రం సమంజసం కాదు. ఈరోజు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులపైన, ముఖ్యంగా పేదలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులపైన, ఈ యొక్క జీడిపి ఏదైతే ఉందో దేశ ఆర్థిక విధానం వెనకబడిపోతా ఉంది, -పాయింట్కి దిగజారిపోతా ఉంది. వీటిని మళ్ళీ గాడిలో పెట్టేదానికోసం ప్రయత్నం చేయకుండా దీన్ని సైన్స్ని తొంగలో తొక్కేసి ఏదైతే మూఢనమ్మకాలని ప్రజల్లోకి తీసుకొచ్చే పరిస్థితి వస్తూ ఉంది. దానికి నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ వామపక్షాల ఆధ్వర్యంలో ఈరోజు రాజ్యాంగ పేటికని పట్టణం చేయటం అనేది జరిగింది. దానిలో భాగంగా ఈరోజు అద్దంకి సుందరయ్య భవనంలో అద్దంకి సిపిఎం పార్టీ ప్రాంతీయ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు భారతదేశం 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలని జరుపుకుంటా ఉన్నాం. 74 ఏళ్ల తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందా రాలేదా అనేటువంటి చర్చ ఈరోజు మేధావర్గంలోనూ సామాన్యటువంటి ప్రజల్లోనూ కూడా పెద్ద చర్చ నడుస్తూ ఉంది. ప్రధానంగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నేటి పాలకులు ఏదైతే ఉన్నారో భారత రాజ్యం కల్పించినటువంటి లౌకిక తత్వాన్ని కొల్లగొట్టే పనిలో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నారు. విదేశీ విధానాన్ని కూడా దాన్ని రూపుమాపేసి అమెరికాతోటి జాగ్రత్త చేసేటువంటి పరిస్థితి ఈరోజు ఆ దేశంలో ఉన్నటువంటి పాలకులు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే సరిహద్దు వివాదాలు పెరిగిపోతూ ఉన్నాయి. భారతదేశం చుట్టూ ఉన్నటువంటి సరిహద్దు దేశాలతో మనకు శత్రుత్వం పెరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ప్రధాన కారణం అమెరికా అనేది మనకు కనపడతా ఉంది. అట్లాగే అలీన విదేశాంగ విధానానికి తూర్పు పడినటువంటి పరిస్థితి కూడా ఈ దేశ పాలకులు చేసినటువంటి పరిస్థితి. అట్లాగే ఈ దేశంలో భారతదేశం ఉపఖండంగా గుర్తించినటువంటి ఈ దేశంలో ఈ రోజు ఉన్నటువంటి పాలకులు సెక్యులరిజానికి తిరోధకాలు ఇచ్చి కేవలం ఒక పతపరమైనటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చి ఇతర మతాలని తక్కువ చేసి ద్వితీయ శ్రేణి పౌరులుగా తీసేటువంటి పరిస్థితి ఈరోజు ఈ దేశంలో పాలకులు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది. అట్లాగే సైన్స్కి ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అద్దంకి ఆర్టీసీ గ్యారేజ్ ఆవరణలో వేడుకలను ఏర్పాటు చేయగా డిపో మేనేజర్ సుష్మా, యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. ముందుగా గ్యారేజ్ ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను డిఎం చేశారు. అనంతరం మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డిపో మేనేజర్ సుష్మా మాట్లాడుతూ అద్దంకి ఆర్టీసీ డిపో పరిధిలో ఉన్న కార్మికులందరికీ 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని, ఈ కరోనా సమయంలో ఆర్టీసీకి భారీగా నష్టం వచ్చిందని, ఆర్టీసీకి లాభం వచ్చే విధంగా వారి వంతుగా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రస్తుతం ఒంగోలు, వినుకొండ, నర్సరావుపేట, దర్శి, పొదిలి, ఇంకోలు రూట్లో బస్సులు తిప్పుతున్నా పెద్దగా ఆదాయం లేకపోయినా నష్టాలు మాత్రం వస్తున్నాయన్నారు. కార్గో మీద ప్రత్యేక దృష్టి సారించి వాటి మీద అయిన ఆదాయం వచ్చే విధంగా చూస్తున్నారని డిపో మేనేజర్ సుష్మా తెలిపారు. కరోనా మహమ్మారి నుంచి అందరూ సురక్షితంగా బయటపడాలన్నారు. వైద్యులు ఇంత పెద్ద చక్రవర్తి ఉన్నా కూడా అతన్ని ఎవరూ కాపాడలేకపోయారు, అతని ఆరోగ్యాన్ని ఎవరు సరిచేయలేకపోయారు. మరి అలాగే అంత ధనం ఉన్నా కూడా అతను బతికించలేకపోయారు. మరి అంత ధనవంతుడు, అంత పెద్ద చక్రవర్తి చనిపోయేటప్పుడు ఏమీ తీసుకొని వెళ్ళలేదు అని అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది మన ఆరోగ్యం అనేది ఎంత ముఖ్యమో అనేది. సో ఎటువంటి వ్యక్తులైనా సరే ఆరోగ్యం లేకపోతే సో మరి వారు ఏమీ చేయలేని పరిస్థితి. సో కాబట్టి ఇక్కడ ఎవరి ఆరోగ్యం వాళ్ళు చూసుకోవాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో. ఈ విషయంలో మాత్రం దయచేసి ఎవరు కూడా నిర్లక్ష్యం వహించాల్సిన అవసరం లేదు. సో మనం ఒక్కళ్ళమే కాదు, మన కుటుంబం అంతా ఉన్నారు కాబట్టి అండ్ ఎంప్లాయీస్ అందరూ ఆరోగ్యంగా ఉంటేనే మరి ఆ సంస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మరి మన డిపోలో అయితే ఈ కోవిడ్ బారిన ఒక 7 మంది ఎంప్లాయీస్ ఈ మహమ్మారి బారిన పడ్డారు. మరి వాళ్ళలో ఒక 2 చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళ హెల్త్ రికవరీ చేసుకొని మళ్ళీ ఇంటికి డిశ్చార్జ్ అయ్యి వచ్చేసారు. మరి ఇంకొక 5 మంది ఇంకా క్వారంటైన్స్లో ఉన్నారు. మరి వారందరూ కూడా హెల్తీగా హ్యాపీగా ఇంటికి వస్తారని ఆశిద్దాం.
మరి ఇంకా కొత్తగా ఎవరు కూడా ఇటువంటి ఇబ్బందులకి, ఇటువంటి మహమ్మారి బారిన, వైరస్ బారిన పడకుండా ఉండాలి అంటే మన ఆరోగ్యం మనం చూసుకోవాల్సిందే. అండ్ మన బస్సెస్ అయితే మనము టెన్షన్గా శానిటైజ్ చేసుకున్నాము. అండ్ వాటి గురించి మనం ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. అలాగే ప్రజలకు కూడా మనం ఈ విషయం ఖచ్చితంగా తెలియచేయాల్సిన అవసరం ఉంది. మా బస్సెస్ శానిటైజ్ అవుతాయి ఖచ్చితంగా అని చెప్పేసి. మరి ఇంకా మన ఆపరేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటే, సో మన ఆపరేషనల్ కాస్ట్ డీజిల్ వరకు 16 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాగే మిగిలిన ఎక్స్పెండిచర్ అంతా 23 రూపాయలు కిలోమీటర్కి మనకు ఖర్చు అవుతుంది. కానీ మనము ఈ నెల ఇప్పటి వరకు చూసుకుంటే కిలోమీటర్కి 19 రూపాయలు మాత్రమే సంపాదించగలిగాము. మనకి టార్గెట్ 30 రూపాయల 48 పైసలు టార్గెట్ ఇచ్చినారు ఈ నెలకి. సో అది మెల్లగా మనం సర్వీసెస్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ రోజుకి మనం ఒక 3,000 కిలోమీటర్ల నుండి 4,000 కిలోమీటర్ల వరకే మనం తిప్పగలుగుతున్నాము. ఈరోజు మనకి నెలాఖరు వరకు 2 లక్షలు కిలోమీటర్లు తిప్పడానికి టార్గెట్ ఉంది. కాబట్టి సో మెల్లగా ఈ రోజు నుండి మనం శ్రీశైలం కూడా స్టార్ట్ చేసుకున్నాం బస్సెస్. మెల్లగా మన సర్వీసెస్ ఇంప్రూవ్ అవుతాయి. సో ఖచ్చితంగా వాటిని ఇంప్రూవ్ చేయాలి అంటే ఒకటి గ్యారేజ్ తరఫున క్లీన్ వెహికల్ మాకు కావాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫెయిల్యూర్ వెహికల్ అనేది ఉండకూడదు. అందుకని ఒక టీమ్ అనేది రీసెంట్గా ఒక సర్క్యులర్ ఇచ్చి ఒక టీమ్ని కూడా ఐడెంటిఫై చేశారు. ఏఎస్సీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.